సంతోషంగా ఉండడం కోసం నిన్ను నమ్మి వచ్చిన భార్యని కష్టపెడుతున్నావు చూడు, అది మాత్రం అస్సలు బాలేదు మాధవ. మా అన్నదమ్ముల మధ్యలోకి నువ్వు రావడం నీ తప్పు. భర్త కష్టసుఖాల్లో భార్యకు సగభాగం ఉంటుంది. అలాగే నేను తప్పు చేశాను కాబట్టి నా తప్పులో నీకు కూడా భాగం ఉంటుంది భూమి. ఏదో తప్పు చేసిన వాడిలాగా నా భర్తని అందరి ముందు పట్టుకుని అలా తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. అయినా నువ్వు చేసింది అసలు తప్పే కాదని నేను వాదిస్తుంటే నువ్వేంటి చెయ్యని తప్పుని నాకు కూడా అంటగడుతున్నావు? తప్పు చేయనప్పుడు అన్నయ్యకే కాదు, ఆ దేవుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నాకు సంబంధించినంత వరకు మా అన్నయ్య నాకు దేవుడి కంటే ఎక్కువ. ఏది ఒప్పు ఏది తప్పు అనేది అన్నయ్యకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. అన్నయ్య మాటే వేదవాక్కు. నేను తప్పు చేశానని అన్నయ్య చెప్పాడు కాబట్టి తల దించుకోవాల్సిందే. ఇందులో మరో మాటకి తావులేదు. నీ అతి మంచితనాన్ని, అతి నమ్మకాన్ని, అతి విశ్వాసాన్ని నీ అసమర్థతగా చేతకానితనంగా భావించి నువ్వు నమ్ముకున్నోళ్ళు నిన్ను కట్టుకున్నందుకు నన్ను నిలువున ముంచేయకముందే మేలుకో మాధవ, మేలుకో. నేను వస్తున్నాను, అదేంటి చూడు. మాధవ్, ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నీకోసం కొత్త బట్టలు తెచ్చాను కదా. ఆ డ్రెస్ నిన్న వేసుకున్నాను కదా, మాసిపోయింది. ఆయన హోటల్కి వెళ్ళేటప్పుడు ఈ బట్టలే వేసుకుంటాను కదా. ఆ జత మాసిపోతే ఏంటి? నీకోసం ఒక్క జతే తీసుకురాలేదు. ఉండు. ఇవన్నీ నీకోసం తెచ్చినవే. ఈ డ్రెస్ వేసుకుని నువ్వు హోటల్లో పంచే నేను కాదన్ను. ఇంటి నుంచి హోటల్కి వెళ్ళేటప్పుడు నేను తెచ్చిన ఈ డ్రెస్లే వేసుకో. పర్లేదులే భూమి, ఏం కాదు. నీకు పర్లేదేమో, నిన్నిలా చూడటానికి నాకు బాగుండట్లేదు. నా భర్త నలుగురిలో అలా ఉండాలి ఇలా ఉండాలి అని నా కోరికలు నాకుంటాయి కదా. అందుకే నీకోసం ఈ డ్రెస్సులు తెచ్చాను. నువ్వు అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటావో నాకు తెలియదు, కానీ ఇంటి నుంచి మాత్రం ఇలాంటి మంచి డ్రెస్సులు వేసుకుని రెడీ అయ్యే వెళ్ళాలి. నువ్వు అలా ఉండు ఇలా ఉండని నాకు చెప్తున్నావు. మరి నీకోసం నేను చీర తెచ్చాను కదా, అది ఒకసారి కట్టుకొని చూపించంటే నువ్వు కట్టుకున్నావా? నువ్వు తెచ్చిన చీర గురించి రాత్రి ఎంత గొడవైందో నువ్వే చూసావు కదా. అవసరమా చెప్పు? ప్రతి ఆడది తన భర్త ప్రేమగా మూర మల్లెపూలు తెచ్చినా సంతోషంగా తల్లో పెట్టుకుంటుంది. అలాంటిది నువ్వు నా కోసం మొదటిసారి చీర తెచ్చావని నేను కూడా సంతోషంగా కట్టి చూపించాలనుకున్నాను. కానీ దానివల్ల ఎంత పెద్ద రచ్చ జరిగిందో చూసావు కదా. రాత్రి అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా ఇంకా ఆ చీర కట్టుకుని ఎలా తిరగమంటావు నన్ను? నువ్వు తీసుకురావాలనుకుంటే నీ కష్టంతో తీసుకురా మాధవ్. నిన్న తెచ్చింది కూడా నీ కష్టమే. నా కష్టంతో నా ఇష్టంతో నా భార్య కోసం చీర తెచ్చానని నువ్వు అనలేకపోయావు. నా భర్త నా కోసం 100 రూపాయలు చీర తెచ్చినా సరే సంతోషంగా నేను కట్టుకుంటాను. నీ కష్టం వాసన ఆ చీరలో ఉంటే చాలు. దాని ఖరీదు 100 కావచ్చు, కానీ నాకు మాత్రం 100 కోట్లతో సమానం. అంతేకాని వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి వాళ్ళ దయతో వీళ్ల దయతో నా కోసం నువ్వు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. అలా తెచ్చిచ్చినా ఇదిగో నిన్న జరిగిందే మళ్ళీ జరుగుతుంది. మన హోటల్లో వంట మాస్టర్లు, వెయిటర్లు, పనివాళ్ళు వాళ్ళందరినీ తీసే. టేబుల్ క్లీన్ చేసే వాడికి కూడా ఒక భార్య ఉంటుంది. వాడి కష్టంతో వాడి భార్య కోసం వాడు చేయగలిగింది వాడు చేస్తాడు. ఆ అమ్మాయి తన భర్త కష్టం చేసి ఇష్టంగా తెచ్చిన దాన్ని సంతోషంగా తీసుకుంటుంది.
ఒక క్లీనర్ తన భార్యని అంత సంతోషపెడుతున్నాడు. కానీ నువ్వు ఆ హోటల్కి ఓనర్ అయినా కూడా నీ భార్య కోసం ఒక చీర తెచ్చే స్వతంత్రం కూడా లేదు. ఒక మూరడు మల్లెపూలు తెచ్చే స్వేచ్ఛ లేదు. కనీసం ఒక బొట్టు బిళ్ళ తెచ్చే స్వేచ్ఛ కూడా నీకు లేదు. మాధవ్, నాకిది కావాలి అని భార్యగా నేను నిన్ను అడగగలను, లేదా కన్న తండ్రి కాబట్టి మా ప్రసాద్ని అడగగలను. అంతేకాని బావా నాకు ఈ చీర కావాలి, ఈ పూలు కావాలని బావగారిని అడగలేను. ఈ క్షణం మా ప్రసాద్కి ఫోన్ చేసి నాకిది కావాలి ప్రసాదు అని అడిగితే 100 రకాల చీరలు తెచ్చి ముందు పెడతాడు. కానీ అది నాకు సంతోషాన్ని ఇవ్వదు మాధవా. నీ కష్టంతో నువ్వు తెచ్చింది, దాని ఖరీదు ఎంతైనా పర్వాలేదు, అది నాకు గొప్పగా ఉంటుంది. అలా నువ్వు తీసుకొచ్చిన రోజు నేను ఖచ్చితంగా కట్టుకుంటాను. దయచేసి ఈ డ్రెస్ వేసుకుని నువ్వు హోటల్కి వెళ్ళు. నేను అవతల వంట పని చేయడానికి వెళ్ళాలి. భూమి నా కోసం ప్రేమగా తెచ్చింది, మళ్ళీ వేసుకోకపోతే బాధపడుతుందేమో. అంత గొప్ప కుటుంబంలో పుట్టి కూడా భూమి నా కోసం ఇంత సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు తను తెచ్చింది కదా నేను టిప్ టాప్గా రెడీ అయి వెళ్తే ఏం బాగుంటుంది? భూమి కూడా మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి చీర కట్టుకోవాలి. అప్పుడే నేను ఈ డ్రెస్ వేసుకుంటాను. తనకి లేని గొప్పతనం నాకెందుకు? ఇరవై 24 గంటలు ఆ హోటల్ కోసం మీరెంత కష్టపడుతున్నారో తను కూడా అంతే కష్టపడుతున్నాడు. హోటల్లో మీకెంత హక్కుందో ఆయనకు కూడా అంతే హక్కుంది.